వైసీపీ మేనిఫెస్టోలో దివ్యాంగులకు మొండి చెయ్యి చూపిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న నా దివ్యాంగుల అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, పెద్దవారు అందరూ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికే ఓటు వేసి అధికారంలోకి తీసుకొచ్చుకోవాలని తెలియజేస్తున్న జనసేన పార్టీ దివ్యాంగుల సైనికుడు గోగన ఆదిశేషు. దివ్యాంగులకి మరి వృద్ధులకి మొత్తం మీద 3,500 రూపాయలు అని చెప్పి చెబుతున్నాడు. అంటే 500 రూపాయలు పెంచుతున్నా అన్నాడు. అది 2028లో 250, 2029లో 250 అని పెంచుతున్నానని చెప్పి అన్నాడు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా దివ్యాంగులకి మొండి చేయ చూపిస్తున్నాడు. దివ్యాంగులు అంటే ఒక చిన్న చూపే చూస్తున్నాడు. దివ్యాంగులు అంటే ఒక అంటరాని తనంలాగే మరి దివ్యాంగుల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు మరి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులందరూ కూడా 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి ఉన్నాడు. గతంలో 3,000 పెంచింది కూడా ఆయనే. అదేవిధంగా ఇప్పుడు 6,000 రూపాయలు, 3,000 రూపాయలు కూడా మళ్ళీ ఎక్స్ట్రా పెంచింది కూడా ఆయనే. దివ్యాంగులకు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తా అన్నాడు. మరి ఇలాంటి ప్రభుత్వానికి మనం ఓటేయాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి మోసగాడికి, జగన్మోహన్ రెడ్డి లాంటి దివ్యాంగుల్ని మళ్ళీ చిన్న చూపు చూసే నాయకుడికి ఓటేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ తెలియజేస్తూ కూటమి ప్రభుత్వాన్ని మనం స్థాపించుకోవాలని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో వీల్ చైర్స్ కానీ, సంఘకర్రలు కానీ, మన లోన్స్ కానీ, అదేవిధంగా ఇలాంటి బళ్ళు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2019 నుంచి ఈ రోజు వరకు కూడా దివ్యాంగులకు ఉపకరణాల విషయంలో పూర్తిగా నిల్లు. మరి గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ బళ్ళు ఉన్న బళ్ళనే ఆ బళ్ళనే ఇచ్చాడే కానీ ఈయన మటుకి పూర్తిగా దివ్యాంగులకు ఉపకరణాల విషయంలో మొండి చేయి చూపించాడు. మరి ఇలాంటి ముఖ్యమంత్రికి మనం ఏం చేయాలి? ఓటుతోనే బుద్ధి చెప్పాలని చెప్పి కూడా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా తెలియజేసి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని మనం అధికారంలో తీసుకొచ్చుకునే మార్గంగా ఆలోచించాలని చెప్పి ఓటేసి అందరం కూడా కూటమిని గెలిపించుకోవాలని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాం.